తీ నుండి భూభాగం వరకు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒక కప్పు టీ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యానికి పునాది వేసిందంటే నమ్మగలరా? ఇది కేవలం వ్యాపారం కోసం మొదలై ఏకంగా ఒక ఉపఖండాన్నే శాసించే స్థాయికి చేరిన కథ. ఈ విశ్లేషణలో బ్రిటిష్ ఇండియా అసలు ఎలా రూపుదిద్దుకుందో తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనకు లిప్టన్ టీ అంటే అదొక బ్రాండ్, ఒక మామూలు పానీయం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు టీ, మన మసాలా దినుసులు ఇలాంటివే ప్రపంచ గతిని మార్చేశాయి. ఈ వాణిజ్యమే ఒక పెద్ద సామ్రాజ్య నిర్మాణానికి దారితీసిన చారిత్రక పరిణామానికి నాంది పలికింది. సరే, ఇక్కడే మనకు అసలు ప్రశ్న మొదలవుతుంది. కేవలం వ్యాపారం కోసం వచ్చిన ఒక చిన్న కంపెనీ ఏకంగా ఒక దేశాన్ని పాలించేంత పెద్ద శక్తిగా ఎలా మారింది? అంటే లాభాల కోసం మొదలుపెట్టి అధికారాన్నే చేజెక్కించుకునేంత వరకు వాళ్ల ప్రయాణం ఎలా సాగింది? ఈ పరిణామాన్ని మనం ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. మొట్టమొదటగా ఈ మార్పు ఎక్కడ మొదలైందో చూద్దాం. అసలు వాళ్ల ఉద్దేశాలు ఎలా మారాయి? భారతదేశానికి వ్యాపారులుగా అడుగుపెట్టి చివరికి పాలకుల కిరీటాన్ని ఎలా పెట్టేసుకున్నారు? మొదట్లో సీన్ వేరే ఉండేది. భారతదేశంలో యూరోపియన్ల ఉనికి ప్యూర్లీ కమర్షియల్. వాళ్ల మెయిన్ గోల్ ఏంటంటే ఇక్కడి సుగంధద్రవ్యాలు, బట్టలు, ఇంకా ముఖ్యంగా టీ ఇలాంటివన్నీ సంపాదించుకుని యూరోప్కి షిప్పుల్లో పంపించుకోవడం. అంతే. వాళ్ళిక్కడికొచ్చింది బిజినెస్ చేయడానికే, పరిపాలించడానికి కాదు. చూడండి, ఈ మార్పు ఎంత క్లియర్గా ఉందో. వ్యాపారులుగా వాళ్ల లక్ష్యమేంటి? లాభం. వాళ్ల పద్ధతి వాణిజ్యం. కాని పాలకులుగా అయ్యాక వాళ్ల లక్ష్యం అధికారమైంది, పద్ధతి ఏమో కంట్రోల్. ఇక వాళ్ల ఫోకస్ మొత్తం వస్తువుల మీద నుండి భూమి, పన్నుల మీదకి షిఫ్ట్ అయిపోయింది. ఈ ఫండమెంటల్ చేంజ్ ఇదే మొత్తం సామ్రాజ్యానికి పునాది వేసిందన్నమాట. అయితే బ్రిటిష్ వాళ్లు కేవలం సైనిక బలంతోనే ఇంత పెద్ద దేశాన్ని కంట్రోల్ చేశారా? అస్సలు కాదు. వాళ్ల అసలైన బలం వేరే ఉంది. సామ్రాజ్యానికి పునాది వేసింది తుపాకులు కాదు, కాగితాలు, రికార్డులు. మరి ఆ కంటికి కనిపించని పవర్ఫుల్ టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. బ్రిటిష్ వాళ్ల నిజమైన శక్తి భూమిని వివరంగా కొలవడం, ప్రతీదీ రికార్డ్ చేయడం, అందరికీ ఒకేలాంటి చట్టాలు తీసుకురావడం, ఇంకా ఒక పెద్ద బ్యూరోక్రసీని, అంటే ఒక కొత్త పరిపాలనా వ్యవస్థని క్రియేట్ చేయడం. ఇవి పైకి మామూలు పనుల్లా కనిపిస్తాయి, కానీ ఒక పెద్ద భూభాగాన్ని తమ చేతిలో పెట్టుకోడానికి ఇవే వాళ్ల సీక్రెట్ వెపన్స్ అయ్యాయి. ఈ బిల్డింగ్ చూడండి. ఇది కేవలం ఒక కట్టడం కాదు. ఇది పవర్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడానికి, అంటే అధికారాన్ని ఒక వ్యవస్థగా మార్చడానికి సింబల్. టెంపరరీగా ట్రేడింగ్ కోసం వచ్చిన వాళ్లు ఇప్పుడొక పర్మనెంట్ గవర్నమెంట్గా మారిపోయారని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇక్కడ్నుంచే మొత్తం సామ్రాజ్య పరిపాలన నడిచేది. బ్రిటిష్ వాళ్లు వాడిన ఎన్నో టూల్స్లో ఒక్కటి మాత్రం చాలా చాలా పవర్ఫుల్. అదేంటంటే ఈ భూమి, ఇక్కడి ప్రజల గురించి మొత్తం సమాచారాన్ని ఒక సిస్టమాటిక్ పద్ధతిలో కలెక్ట్ చేయడం. భూమిని సర్వే చేయడం అనేది కేవలం ఒక సైంటిఫిక్ పని కాదు, అదొక రకంగా ఆక్రమణే. ప్రతి నది, ప్రతి అడవి, ప్రతి గ్రామం అన్నీ కొలిచి మ్యాప్లు పెట్టడం ద్వారా బ్రిటిష్ వాళ్లు ఆ భూమిపై తమ అధికారాన్ని మాటల్లో చెప్పకుండానే స్థిరపరుచుకున్నారు. ఈ ప్రాసెస్ లాజిక్ చూడండి ఎంత సింపుల్గా, పవర్ఫుల్గా ఉందో. ఫస్ట్ భూమిని సర్వే చెయ్యడం, తరువాత అక్కడ ఏమేం వనరులున్నాయో లిస్ట్ చేసుకోవడం, మూడోది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని పరిపాలించడానికి, పన్నులు వసూలు చేయడానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేయడం, ఇక ఫైనల్గా ఆ సమాచారంతోనే ప్రజల్ని, ప్రాంతాన్ని కంట్రోల్ చేయడం. ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందన్నమాట. సరే, ఇప్పుడిదాకా వాళ్లు ఎలా కంట్రోల్ చేశారో చూశాం. ఇప్పుడు ఈ పాలన వల్ల వచ్చిన పర్యవసానాల గురించి మాట్లాడదాం. అంటే అఫీషియల్గా రాసిపెట్టిన చరిత్రకు, ప్రజలు నిజంగా అనుభవించిన చరిత్రకు మధ్య ఎంత తేడా ఉందో చూద్దాం. ఈ ఒక్క వాక్యం మొత్తం కథని చెప్పేస్తుంది. వాళ్ల అధికారిక కథ ప్రకారం బ్రిటిష్ పాలనలో అంతా ప్రగతి, అంతా క్రమపద్ధతి. కాని ప్రజల జ్ఞాపకాల్లో మాత్రం అది పోరాటాల, ప్రతిఘటనల కాలం. ఈ రెండు చిత్రాలు ఆ రెండు వేర్వేరు నిజాలను మన కళ్ల ముందు ఉంచుతున్నాయి. ఒకవైపు బ్రిటిష్ పరిపాలన యొక్క చక్కటి, ఆర్డర్లీ భవనాలు, వాళ్ళు తమని తాము చూసుకున్న విధానం. మరోవైపు 1857లో వాళ్ల పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, ఆ గందరగోళం, అసలైన రియాలిటీ. ఒకే నాణేనికున్న రెండు భిన్నమైన ముఖాలివి.
చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. చరిత్రను ఎప్పుడూ గెలిచిన వాళ్లే రాస్తారంటారు కదా, మరి అలాంటప్పుడు ఆ అధికారిక కథనాల చాటున నలిగిపోయిన కథలు, చెప్పకుండా మిగిలిపోయిన అనుభవాల సంగతి ఏంటి? వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం మనకు లేదా?